అభినందనలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎక్కువగా మాట్లాడటానికి టైం లేదు, ఇప్పుడే టైం చూసుకున్నాను 1:30 అవుతూ ఉంది. లంచ్ టైం అయిపోతుంది కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడకుండా, ఎక్కువగా మాట్లాడితే మళ్ళీ బాగుండదు కాబట్టి సిస్టర్స్ చాలా చాలా మంచి మంచి మెసేజ్లు ఇచ్చారు, చాలా స్పిరిచువల్గా మెసేజ్లు ఇచ్చారు. ఇక సింగం గారి గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన ఏ ప్రోగ్రాం కండక్ట్ చేసినా కానీ ఎవరికి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి బోరు లేకుండా మధ్య మధ్యలో అందరినీ అలర్ట్ చేస్తూ మీటింగ్ని కండక్ట్ చేస్తారు. ఎన్ని గంటలు దాటిపోయింది అనేది మనకు టైం చూసుకుంటేనే కానీ తెలియదు అన్నమాట. సో అక్క రాధక్క గారికి కూడా నేను చాలా వందనాలు తెలియజేస్తున్నాను. ఇంత చక్కటి మీటింగ్ని అరేంజ్ చేసి మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసింది, అందుకని చెప్పి ఆమెకు థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఇప్పటిదాకా మనము 2-3 విషయాల మీద నేను జస్ట్ చెప్పాలనుకుంటున్నాను. బైబిల్లో ప్రాముఖ్యమైనటువంటి స్త్రీలను దేవుడు ఏ విధంగా తన పని నిమిత్తం వాడుకున్నాడు అనేది దైవజనురాలు చెప్పారు. చాలా మంచి విశేషాలు చాలా బలపరిచారు మనల్ని కూడా, కేవలం స్త్రీలనే కాదు పురుషులను కూడా ఆత్మీయంగా బలపరిచారు. అయితే నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే 2 మాటలు. బైబిల్ ఏ రకంగా స్త్రీలను భారతదేశంలో విమోచించింది. ఎందుకంటే అన్ని దేశాల పరిస్థితి వేరు, భారతదేశం పరిస్థితి వేరు. 200 సంవత్సరాల క్రిందట మనం చూసినట్లయితే భారతదేశంలో స్త్రీలు అంటరాని వాళ్ళ జాతులకు ఏ విధమైనటువంటి పరిస్థితి ఉండేదో అగ్ర కులాల్లో ఉన్నటువంటి స్త్రీల పరిస్థితి కూడా అలాగే ఉండేది. అంటే అంబేద్కర్ గారు ఈ రెండు జాతుల గురించి, ఒకటేమో డౌన్ ట్రాడన్ పీపుల్, రెండవది స్త్రీలు, వీళ్ళిద్దరి కోసం ఆయన జీవితం అంతా పోరాడాడు. వీళ్ళిద్దరి కోసం రాజ్యాంగాన్ని రాశాడు. సో మనకు రాజ్యాంగం వచ్చినప్పుడు, కాన్స్టిట్యూషన్ ఇండియాలో వచ్చినప్పుడు హిందూ మహాసభ విడి సవాకర్, ఆర్ఎస్ఎస్ యొక్క ముఖ్య నాయకుడు ఏమన్నారంటే, విడి సవాకర్ గారు భారతదేశానికి వచ్చినటువంటి రాజ్యాంగంలో భారతీయత అనేది ఏమీ లేదు. ఎందుకంటే ఏ హైందవ సంస్కృతి ప్రకారం హైందవ రాజ్యాంగం, హైందవ యొక్క ధర్మశాస్త్రం రావాలో అది రాలేదు. ఈ కాన్స్టిట్యూషన్ అంతా ఇంగ్లీషు వాళ్ళు పెట్టినటువంటి క్రిస్టియన్ కాన్స్టిట్యూషన్ నుంచి దీన్ని ఎక్కువగా కాపీ కొట్టడం జరిగింది అని చెప్పేసి వాళ్ళు విమర్శించారు. మేము ఈ యొక్క రాజ్యాంగాన్ని మేము అంగీకరించమని చెప్పేసి దాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికీ కూడా రాజ్యాంగాన్ని పూర్తిగా తీసివేసి మను ధర్మశాస్త్రం యొక్క రాజ్యాంగాన్ని ఈ దేశంలోకి తీసుకురావాలి అని చెప్పేసి ఇప్పటికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇది 100వ సంవత్సరం వాళ్ళ ఆర్ఎస్ఎస్ స్థాపించబడి. ప్రపంచంలో అన్ని చోట్ల కాడి ఏ లిబరేషన్ అయినా కానీ అది స్త్రీల లిబరేషన్ కావచ్చు, డౌన్ ట్రాడన్ దళితుల లిబరేషన్ కావచ్చు, లేకపోతే పాపులు సిన్ నుంచి లిబరేషన్ కావచ్చు, ప్రతి దానికి మూలం బైబిల్, దేవుడు. సో జీవము గల దేవుడు తన వాక్యం ద్వారా ఎప్పుడు కూడా దాసత్వాన్ని కానీ లేకపోతే ఇంకొక విధమైనటువంటి ఈ బానిసత్వాన్ని కానీ ఆయన ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయరు. దాని నుంచి విడుదల చేయడానికే బైబిల్ పూర్తిగా చెప్తుంది. అయితే మన భారతదేశంలో స్త్రీలకి 200 సంవత్సరాల కింద వరకు చదువుకునేటటువంటి అధికారం లేదు. ఆ తర్వాత మీకు తెలుసు, చాలామందికి తెలుసు, వితంతు వివాహాలు చేసుకునే అధికారం లేదు. స్త్రీలు భర్త చనిపోయిన తర్వాత బతకటానికే అవకాశం లేదు. ఎందుకంటే సతీ సహగానం చేసేవాళ్ళు, ముఖ్యంగా హిందూ స్త్రీలు, అగ్రవర్ణాల వంటి స్త్రీలు. ఆ తర్వాత బాల్య వివాహాలు చేసేవాళ్ళు స్త్రీలు. అంటే ఇంకొక విషయం చెప్పాలంటే, నాగర్కోయిల్ అనేటటువంటి ప్రాంతంలో ఒకసారి రెవరెండ్ చార్లెస్ మేడ్ అనేటువంటి ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఒక 8 ఏళ్ల బాలిక చావు బ్రతుకుల మధ్యలో పడి ఉంది, అపస్మారక స్థితిలో, చాలా దెబ్బలు ఉన్నాయి బాడీ మీద. ఆ అమ్మాయిని చూసి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఆయన చూసి ఆయన లండన్ ఆంగ్లికన్ మిషనరీ సొసైటీకి చెందినటువంటి వాడు, LMS లండన్ మిషనరీ సొసైటీకి చెందినటువంటి వాడు. ఆయన ఆ పాపను తీసుకొని ఇంటికి తీసుకొని వెళ్ళి ఆమెకు అంతా ట్రీట్మెంట్ ఇచ్చి ఆమెకు అన్ని పరిచర్యలు చేసి ఆమెను తిరిగి జీవింపచేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ జీవింప చేసిన తర్వాత ఆమె ఏం చెప్పిందంటే, తన యొక్క స్థితి చెప్పింది. ఎందుకు ఈ స్థితిలో ఉన్నానంటే, ఆమె ఒకరి బానిసగా పనిచేస్తుంది, దాస్యత్వంలో ఉంది.
అందుకని స్లేవరీ ఆ రోజుల్లో ఆ ట్రావెంకూర్ రాజ్యంలో రికగ్నైజ్ చేయబడినటువంటిది. నా యజమాని నన్ను బాగా కొట్టి పడేశాడు, నేను ఇక్కడికి వచ్చాను అంటే ఆ సమయంలో కనుక ఈ చార్లెస్ మేడ్ గారు కనుక ఆమెను తీసుకొని రాకపోతే ఆ పాప మరణించి ఉండవలసిందనమాట. అతను ఆ పాపను పూర్తిగా సేవ చేసి పరిచయం చేసిన తర్వాత ఆమెకు యజమానిగా ఉన్నటువంటి ఆయనకు తెలిసింది నా ఆస్తి లేకపోతే నా సొత్తు ఫలానా మిషనరీ ఇంట్లో ఉందని చెప్పేసి అతను వచ్చి జగడమాడి మిషనరీ మీద ఆ పాపను తీసుకొని వెళ్తుంటే ఆ పాప నన్ను తీసుకువెళ్ళొద్దు, నన్ను పంపించొద్దని చెప్పేసి గదిలో వెళ్ళి ఏడుస్తూ ఉంటే ఆ చూసినటువంటి ఒక దీనమైనటువంటి ఆ చూపులు తీసుకువెళ్తున్నాం. ఎందుకంటే ఈయన ఆపలేడు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చట్టం ప్రకారము హిందూ రాజ్యం అది, బ్రిటిష్ వాళ్ళు ఇంకా పరిపాలిస్తున్నటువంటి సమయం కాదు. ఆయన ఏమీ చేయలేక వదిలేసి అప్పుడు రిజాల్వ్ చేసుకున్నాడు, భారతదేశంలో ఉన్నటువంటి ఈ దాస్యత్వాన్ని నిర్మూలించాలి, నా పనిగా నేను చేయాలి. ఎందుకంటే ఆయన గుర్తొచ్చింది బైబిల్లో ఉన్నటువంటి అక్కడ ఐగుప్తీయుల దగ్గర నుంచి, ఐగుప్తుల చేతుల్లో నుంచి, ఇశ్రాయేలీల దగ్గర నుంచి అందరినీ విడిపించింది దేవుడే కదా, ఈ బైబిలే కదా. ఇక్కడ భారతదేశంలోని ఈ దాసత్వం నుంచి ఈ దాసులు, ఈ బానిసలను ఎందుకు విడిపించలేము అని చెప్పేసి ఆయన పోరాటం చేయడం జరిగింది. మనకు తెలుసు విలియం కేరీ గారు తెలుసు. మనం అందరం అనుకుంటాము సతీ సహగమనాన్ని రద్దు చేయించింది విలియం బెంటింగ్ చేత 1829లో అదే రాజారాం మోహన్ రాయ్ అనుకుంటాం. రాజారాం మోహన్ రాయ్ ఎందుకంటే ఆయన హై కాస్ట్ హిందూ రిఫార్మర్. అయితే ఆయన రిఫార్మర్గా ఎలా మారాడు అంటే ఆయన రాజారాం మోహన్ రాయ్ దగ్గర ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకుంటూ ఆయన అక్కడ ఉన్నటువంటి బైబిల్ గురించి తెలుసుకొని ఈ బైబిల్ యొక్క ప్రిన్సిపల్ ప్రభావితుడై ఈ లిబరేషన్ అనేది ఆయన నేర్చుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ సొంత సిస్టర్ ఇన్లాని సతీ సహగమనం చేశారు వాళ్ళ ఇంట్లో. అప్పుడు అతనికి అర్థమైంది, నా ఇంట్లోనే ఆయన ఎక్కువగా అభిమానించేటువంటి నా సిస్టర్ ఇన్లా, నా భర్త, నా అన్న చనిపోయినప్పుడు ఆమె ఏడుస్తూ ఆమె వెళ్తున్నప్పుడు ఆమెను చూసి అతనిలో మార్పు వచ్చింది. అతను అనుకున్నాడు ఏంటిదంతా అని చెప్పి విలియం కేరీతో కలిసి ఆయన మొత్తం ఎక్కడైతే ఈ హిందూ మత గ్రంథాలు స్క్రిప్చర్స్ ఉన్నాయో వాటిలో ఎక్కడైనా కానీ పురాతనంలో ఒరిజినల్ స్క్రిప్చర్స్లో ఈ సతీ సహగమనం చెప్పబడిందా అని ఉంది. వాళ్ళంతా సెర్చ్ చేసి ఎక్కడ కూడా దాన్ని పట్టుకోలేదు. గమనించకపోతే అప్పుడు రాజారాం మోహన్ రాయ్ అంటే ఇవన్నీ కూడా మధ్యలో స్వార్థపరమైనటువంటి హిందూ మత నాయకులు దీన్ని తీసుకొచ్చి పెట్టారు. ఎందుకంటే ఉమెన్ని ఎల్లప్పుడూ బానిసగా ఉండడం కోసం. ఎందుకంటే భర్త చనిపోయిన తర్వాత బానిస ఉంటే ఏ పాపం చేస్తుందో, ఏ ఇండిపెండెంట్ చేస్తుందో, మాకు ఎక్కడ పరుగు తీస్తుందని చెప్పేసి ఆమెని బలవంతంగా అక్కడ దాకా విలియం కేరీ ఆయన ఆ శ్రీరంపురంలో కలకట్టా వస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక సతీ సహగమనం జరుగుతున్నటువంటి స్థలాన్ని చూశాడు మొట్టమొదటిసారిగా. చాలా ఏమంటాం దాన్ని దుఃఖించాడు, ఏంటి జరుగుతుందని. వెళ్ళి ఆ అమ్మాయిని ఆపబోయాడు. ఈ అమ్మాయిని ఎందుకు మీరు చంపుతున్నారు, దిస్ ఇస్ మర్డర్, బైబిల్ ప్రకారం దిస్ ఇస్ ఎ మర్డర్, వీ హ్యావ్ నో అథారిటీ టు కిల్ ఎనీబడి, ఎందుకు చంపుతున్నారు అన్నప్పుడు ఆమె అంటుంది నేను సతీగమనం చేస్తాను, మీరు అడ్డం రావద్దు అని చెప్పేసి ఆమె సతీగమనం చేసింది. ఎందుకంటే ఆ విధంగా అగ్ర కులాల మహిళల యొక్క మనస్సును వాళ్ళు ఇండాక్ట్రినేట్ చేశారు. వాళ్ళంతా వాళ్ళే సతీ చేసుకోవడానికి. అప్పుడు కేరీ అనుకున్నాడు దీన్ని రూపుమాపేదాకా నేను నిద్రపోనని చెప్పేసి విలియం బెంటిక్ సహాయంతో విలియం కేరీ ఈ సతీ సహగమనాన్ని రద్దు చేయడానికి కూనుకున్నాడు. ఆ విధంగా చేశాడు. అనేకం ఉన్నాయి, ఎందుకంటే కొన్ని చెప్తా ఉన్నాను. వితంతు వివాహాలు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విలియం ఫోర్ట్ కాలేజీలో ఐఏఎస్ ఐపీఎస్ ఇంగ్లీష్ మిషనరీలకి వాళ్ళకి సంస్కృతం నేర్పడానికి వచ్చాడు. సంస్కృతం నేర్పుతూ ఉన్నప్పుడు ఆయన కూడా బైబిల్ చదవటం, బైబిల్ నేర్చుకోవటం, బైబిల్ని సంస్కృతంలో చెప్పటం ఆ చెబుతూ ఉన్నప్పుడు హీ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది బైబిలికల్ ప్రిన్సిపల్స్. కాబట్టి అప్పుడు ఏమన్నాడంటే విడో రీమ్యారేజ్ చేయమని పాలు గారు తన యొక్క దాంట్లో చెప్పాడు, 15వ అధ్యాయంలో చెప్పాడు విడో రీమ్యారేజ్ చేసుకోవాలని. ఒకవేళ మీరు యవ్వన కాలంలో కనుక భర్తను కోల్పోతే మీరు పునర్వివాహం ఉండలేకపోతే పునర్వివాహం చేసుకోవాలని చెప్పేసి బైబిల్ పర్మిషన్ ఇస్తుంది. అయితే ఇక్కడ హిందూ మతం ఏం చెప్తుంది, పునర్వివాహం చేసుకోవడానికి వీల్లేదని చెప్తుంది. కాబట్టి ఇది తప్పు, మానవతకి వ్యతిరేకం అని చెప్పి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విడో రీమ్యారేజ్ కోసం పాటుపడ్డాడు. ఎంతమంది అయితే సోషల్ రిఫార్మర్స్ మనం అనుకుంటామో దే ఆర్ ఆల్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై బైబిలికల్ ప్రిన్సిపల్స్.
బిబ్లికల్ ప్రిన్సిపల్స్. సో ఈ రోజున మనం చూస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంది. ఈ గాస్పెల్ ప్రచారానికి మన వాళ్ళు వెళ్తూ ఉంటే హిందూ మహిళలు కూడా మా ఊళ్ళోకి రావద్దు, మా గాస్పెల్ చెప్పొద్దు, మీరు ఎందుకు చెప్తున్నారని చెప్పేసి వాళ్ళని అడ్డగించి వాళ్ళ మీద అటాక్ చేయడానికి కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళకి మనం చెప్పాల్సిందేంటే ఈ బైబిలే లేకపోతే నీవు ఇలా ఉండేదానివి కాదమ్మా అని చెప్పాలి. అది మనం ఎప్పుడు చెప్పాలంటే ఈ విషయాలన్నీ మనం తెలుసుకున్నప్పుడు. కాబట్టి మీరందరూ ఇవన్నీ తెలుసుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను. ఆఖరికి అంబేద్కర్ స్త్రీల కోసం రాజ్యాంగంలో అనేక అధికారాలను పొందుపరిచినప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్లో ఉన్నటువంటి అనేక మంది కాంగ్రెస్ నాయకులు, బ్రాహ్మణ నాయకులు నో ఈ యొక్క రివల్యూషనరీ చేంజెస్ మేము ఒప్పుకోము, ఎందుకంటే ఇది మా ట్రెడిషనల్గా మా కస్టమ్గా వస్తూ ఉంది, కస్టమ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది కస్టమ్ కాన్స్టిట్యూషనల్ లా అని చెప్పి పోరాడినటువంటి పరిస్థితి. నెహ్రూ ఎంతో చెప్పాడు అంబేద్కర్తో కలిసి, లేదు విమెన్కి ఫ్రీడమ్ రావాలి, విమెన్ అందుకని చెప్పేసి ఆయన హిందూ స్త్రీల యొక్క ఈ విమోచన కోసం తెచ్చినటువంటి అన్నింటినీ నెహ్రూ సమర్థించాడు. కానీ ఆఖరికి తన ఓన్ పార్టీలో ఉన్నటువంటి బ్రాహ్మణ నాయకులు చాలామంది వద్దని చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ ఏమన్నాడంటే, మీరు ఒకవేళ పాస్ చేసి పార్లమెంట్ పంపించినా నేను దీన్ని వీటో చేస్తాను అని చెప్పాడు. కాబట్టి ఎన్నికలు 51, 52 ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తన సొంత పార్టీ వాళ్ళే వ్యతిరేకిస్తారని భయపడిపోయి ఆయన మౌనంగా చెప్పాడు, దీన్ని తీసేసే కాన్స్టిట్యూషన్లో నుంచి అని చెప్పేసి. ఆ తర్వాత హిందూ కోడ్ బిల్ తీసుకొచ్చి దాంట్లో అనేక అధికారాలు ఇప్పుడు మనం ఏమేమి చర్చించామో అవన్నీ అధికారాలు దాంట్లో పెట్టినప్పుడు ఈ హిందువులంతా వ్యతిరేకిస్తున్నప్పుడు నెహ్రూ దాన్ని ఆ బిల్లుని విత్డ్రా చేసుకోమని చెప్పినప్పుడు ఆ అంబేద్కర్ కోపంతో ఆ మినిస్టర్ నుంచి రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోవటం జరిగింది. కాబట్టి ఎంతోమంది శ్రమ పడితే, ఎంతోమంది కష్టపడితే ఈరోజు మనము ఇక్కడ ఈ ఉమెన్ డే జరుపుకుంటున్నాం, స్వతంత్రంగా ఉంటున్నాం, ఫ్రీడమ్గా ఉంటున్నాం. విషయం ఏంటంటే మనం గర్వించాల్సిన విషయం ఏంటంటే ఈ మొత్తం లిబరేషన్కి మూల కారణం బైబిల్, వర్డ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ బాబురావు గారు, ఐపీఎస్ బాబురావు గారు. వారి గురించి మేము ఆలోచన చేసినప్పుడల్లా, వారిని చూసినప్పుడల్లా ఒక వర్డ్ గుర్తొస్తుంది, పేషెన్స్, ఓపిక. వారి ఓపిక యాక్చువల్గా వారి హోదాలో ఉన్న వ్యక్తులకు ఇంతసేపు కూర్చొని వెయిట్ చేయటము స్టేజ్ మీద అది ఇంపాసిబుల్ చాలా, కానీ వారికి దేవుడు ఆ పేషెన్స్ ఇచ్చినారు. దాన్ని బట్టి రాధక్కను గౌరవించి వారు వచ్చినందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి విఓసియు తరఫున గట్టిగా చప్పట్లు కొట్టాలి బాబురావు గారికి. అండ్ నా చివరిగా మనందరికీ స్త్రీలకు ముఖ్యంగా స్ఫూర్తి GDA